ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కర్ణాటక బెల్గాంకి చెందినటువంటి డాక్టర్ శివరామ్ గారు. ఆయన యాక్చువల్లీ కర్ణాటకలోనే మెడిసిన్ కూడా చేశారు. అది బళ్ళారి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివారు. కానీ అల్లోపతిలో చదివినా కూడా ఆయన సాంప్రదాయబద్ధమైనటువంటి పాత న్యాచురల్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అలాగే ఆయుర్వేదం మనందరికీ తెలుసు, ఆయుర్వేదానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఎప్పుడు కూడా ట్రీట్మెంట్లో. సో అందులోకి వచ్చేసారు. ఎందుకు అల్లోపతి డాక్టర్ మళ్ళీ ఆయుర్వేదం డాక్టర్గా ఎందుకు మారారు అసలు? పైగా మారటమే కాదు, ఆయన ఇప్పటి వరకు HIV ఎయిడ్స్కి ట్రీట్మెంట్ లేదు, మనందరికీ తెలుసు. అది అలా వస్తూనే ఉంటుంది. అందులోని ఈ మధ్యలో మళ్ళీ ఇంకా పెరిగినాయి కూడా కేసెస్. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ చూస్తుంటే కేసెస్ పెరుగుతున్నాయని చెప్తున్నారు. అలాంటి దానికి కూడా ఆయన దగ్గర పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందంట. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ డాక్టర్ గారు, నేను మీతో మాట్లాడినప్పుడు HIV ఎయిడ్స్కి మెడిసిన్ కనుక్కున్నాను, మా దగ్గర ఉంది, దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అన్నప్పుడు నేను షాక్ అయినా. ఎందుకంటే ఎప్పటి నుంచో దానికి క్యాన్సర్ ఇలాంటి వాటికి కొన్ని జబ్బులకి అసలు ఇప్పటికీ మెడిసిన్ లేదు కదా. ట్రీట్మెంట్ ఉంది, మెడిసిన్ లేదు. సరేనంటే ప్రాపర్గా స్టాప్ చేసేటువంటిది అయితే లేదు, లేకపోతే ముందే రాకుండా చేయడానికి అది కూడా లేదు అవకాశం. బట్ HIV ఎయిడ్స్కి మేము మెడిసిన్ కనుక్కున్నాము ఆయుర్వేద పద్ధతులు అనగానే నాకు ఆశ్చర్యం అనిపించింది. అందుకని ఒకసారి ఇంటర్వ్యూ చేద్దామా సార్ అని అడిగినా మిమ్మల్ని. సార్ అసలు మీరు అల్లోపతి డాక్టర్, మీరు ఎందుకు ఆయుర్వేదంకి వెళ్ళిపోయారు? నేను ఆయుర్వేదానికి వెళ్ళడానికి కారణం ఏంటంటే, నేను MBBS బళ్ళారి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చేశాను. ఆ తర్వాత MD గైనకాలజీ జిప్మర్ పాండిచేరి నేషనల్ ఇన్స్టిట్యూట్లో చేశాను. బేసికల్గా మీరు గైనకాలజిస్ట్? యా, యాజ్ ఏ స్కూల్ గోయింగ్ చైల్డ్, హై స్కూల్లో కూడా ఉన్నప్పుడు మా నాన్నగారు ట్రెడిషనల్ సిద్ధ ఔషధం చేసేవాళ్ళు. అంటే చెప్పాలంటే ఒక రకంగా ఆయుర్వేదంలో ఉన్నారు. వాళ్ళకి ఏం మెడిసిన్ చేయాలన్నా కూడా పేషెంట్స్కి మాకు లిస్ట్ ఇచ్చేవారు. మేము పోయి ఆ మెడిసిన్స్ అన్ని కొనుక్కొచ్చేవాళ్ళం, ఎలా చేయాలి చెప్పేవారు, చేసి ఇచ్చేవాళ్ళం, వాళ్ళు ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. అలాగే మాకు ఆయుర్వేదంలో ప్రవేశం ఉంది. ఈ ఆకులు, వేర్లు, వీటి గురించి ఎలా పనిచేస్తాయి, ఏ డిసీజెస్ పనిచేస్తాయి అనేది బాగా తెలుసు మాకు. ఆ తర్వాత నేను MBBS MD చేసేటప్పటికి అప్పుడు 1980s HIV వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు మేము అప్పుడు బాగా ఉండింది కదా సార్, స్టార్టింగ్ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని యాడ్స్ కూడా అప్పట్లో చాలా దారుణంగా. మళ్ళీ ఇప్పుడు కూడా బాగా పెరిగింది అంటున్నారు సార్, నిజమేనా అది? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అది ఒక లెవెల్కి, ఇప్పుడు నేషనల్ ఎయిడ్స్ సొసైటీ, ఇండియా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఉంది కదా, నాకు ప్రకారం కూడా మన ఇండియాలో 2.8 మిలియన్స్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎస్టిమేట్, అంటే ప్రాపర్గా నంబర్స్ కాదు అది. అలా చూస్తే మన ఇండియాలో ప్రాపర్ రిపోర్టింగ్ సిస్టమ్ లేదు కాబట్టి ప్రైవేట్ డాక్టర్స్ చాలా మంది HIV ట్రీట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రిపోర్ట్ చేయరు, రిపోర్ట్ అవ్వవు అనమాట. చాలా మంది వాళ్ళ దగ్గర వెళ్తారు. అలా మేము కూడా 97 నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నాం. కానీ చాలామందికి మేము ట్రీట్మెంట్ చేసేది మెనీ డ్రగ్ కంపెనీస్ తెలుసు. ర్యాన్బ్యాక్సీ కానీ, ఎంక్యూర్ కానీ, హెటరో డ్రగ్స్ కానీ, అరవిందో, మైలాన్, అన్ని కంపెనీస్ తెలుసు నేను ట్రీట్మెంట్ చేస్తామని. అది చేసేటప్పుడు అప్పుడు మేము అనుకున్నామంట, HIVకి అది ఒక వైరస్ నుంచి వస్తుంది కాబట్టి దానికి బెస్ట్ మెడిసిన్ ఏది అని నేను అనుకున్నాను. అంటే మేము చేసేటప్పుడు మా నాన్నతో ప్రాక్టీస్ చేసేటప్పుడు వైరల్ డిసీజెస్కి ఏవేవి ఇచ్చేవారు అనేసి ఆ పర్టికులర్ ప్యూర్ ఓన్లీ లీఫ్ ఎక్స్ట్రాక్ట్స్ని తీసుకొని మేము HIV పేషెంట్స్కి ఇచ్చేవాళ్ళం. అంటే ఆలోపతి వాళ్ళకి ఇచ్చేవాళ్ళము, దాంతో పాటు ఇవి కూడా ఇచ్చేవాళ్ళం సైమల్టేనియస్గా. వాడొచ్చా? ఎందుకంటే న్యాచురల్ కదా, న్యాచురల్. మరి ఇట్ హాస్ గాట్ మెనీ ప్రొటెక్టివ్ యాక్షన్స్ ఆయుర్వేదం. ఇప్పుడు మా ఆలోపతి డ్రగ్స్ కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ఈ లివర్, కిడ్నీ, బోన్ మెర, వీటంతా మా ఆయుర్వేదిక్ డ్రగ్స్ నేనేమిస్తానో అది ప్రొటెక్ట్ చేస్తుంది. సో అలాగని మా పేషెంట్స్ బేసిక్ HIV డ్రగ్స్నే యూజ్ చేస్తారు. 20 years 25 years అయిన వాళ్ళు కూడా బేసిక్ డ్రగ్స్తోనే బాగా ఉంటారు. దాంతోనే మా పేషెంట్స్ నార్మల్గా ఉన్నారు. ఇప్పుడు వస్తూ మేమేం చేసాము, అనలైజ్ చేస్తున్నాం. HIV వైరస్ 0 అయిన వాళ్ళకి కంటిన్యూస్ గా ఒక 2 years 0 చూపిస్తూ ఉంటాం. వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ లెవెల్స్ అని చూపిస్తూ ఉంటుంది. మరి CD4 కౌంట్స్ అబోవ్ 8, మినిమం అబోవ్ 500 ఉండే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇంటరప్షన్ కూడా చేసాం మేము. లాస్ట్ 6 years నుంచి ఇంటరప్షన్ చేస్తున్నాం.
స్టాప్ Okay, చేస్తున్నాం మెడిసిన్. okay. అలోపతి మెడిసిన్ స్టాప్ చేసి ఆయుర్వేదిక్ ఇస్తున్నాం. మ్మ్. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళ మీన్ CD4 కౌంట్ ఈజ్ అబోవ్ 800. నార్మల్ రేంజ్ ఈజ్ మినిమమ్ ఈజ్ వి ఎక్స్పెక్ట్ 500 ఉండాలి అంటాం. మ్మ్. అలాంటిది 800 మీద ఉంటుంది మా పేషెంట్స్కి ఆఫ్టర్ స్టాపింగ్ ART డ్రగ్స్. ఓ అండ్ దే ఆర్ మెయింటైనింగ్ వైరల్ లోడ్ 0 లెవెల్స్లోనే, అన్డిటెక్టబుల్ లెవెల్స్. మ్మ్. వాళ్ళకి మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు బిలో 200, 50, 7, 8 ఇలాగ ఉండే వాళ్ళకి కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. దే రికవర్ వెరీ ఫాస్ట్. అన్ని కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళకి కూడా మేము మెడిసిన్స్ ఇస్తాం. డాక్టర్ గారు మరి ఇది ఇప్పుడు అప్రూవ్డా అంటే అప్రూవ్డ్ అంటే ఇప్పుడు మేము అన్ని ఆయుర్వేదిక్ దీంట్లో అంటే ఆలోపతిలో మేము ఏమంటాం, దే మే కంటైన్ టాక్సిక్ మెటల్ సాల్ట్స్ ఉంటాయి, అలాగే భస్మాలు యూజ్ చేస్తారు ఆయుర్వేదంలో. అంటే దే ఆర్ ఇన్ వెరీ మైక్రో క్వాంటిటీస్, నోబడి యూజెస్ ఇన్ హ్యూజ్ క్వాంటిటీలో యూజ్ చేయరు. కానీ మేము హెచ్ఐవికి యూజ్ చేసేది ఏంటంటే ప్యూర్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్. సో న్యాచురల్గా దాంట్లో మీకు ఏ ఇది ఉండదు, హెవీ మెటల్స్ ఉండవు, నాట్ ఈవెన్ స్టీరాయిడ్స్ ఉండవు. అంటే అలా కాదు సార్, నార్మల్గా డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఉంటుంది కదా, వాళ్ళ నుంచి అప్రూవల్ ఉంటేనే ఏదైనా చెయ్యాలి లేకుంటే చెయ్యొద్దు అని అంటారు కదా. అలా ఏం లేదు. మేమంటే డాక్టర్గా ఒకటి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేదానివల్ల టు ప్రాక్టీస్ అలాగే ఏం లేదు, చేయొచ్చు. మరి ఫుడ్ అడిటివ్స్ లాగా అలా కూడా యూజ్ చేయొచ్చు దాన్ని. అదేనండి, ఇందులో మెడిసిన్ ఏమి ఉండదు మెయిన్. మెడిసిన్ న్యాచురల్ మేడం. దీంట్లో ఒకటి నేను చెప్తాను, ఆలోపతిలో మాకు డైరెక్ట్ గా వైరిసైడల్ డ్రగ్ ఇది అనే చాలా మెడిసిన్ లేవు. ఓహో, చాలా మెడిసిన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్పిస్ జోస్టర్ వస్తుంది, చికెన్ పాక్స్ వస్తుంది, డెంగ్యూ ఫీవర్ వస్తుంది మేడం, మరి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, వీటికన్నిటికీ మా ఆలోపతిలో 100% దిస్ ఇస్ ఎ క్యూర్ అని లేదు. వీఆర్ యూజింగ్ సో మెనీ డ్రగ్స్, చాలా డ్రగ్స్ యూజ్ చేస్తాము. దాంట్లో కూడా అవి ఓన్లీ సప్రెస్ చేస్తాయి వైరస్ని. ఓకే ఓకే, వైరస్ని సప్రెస్ చేస్తాయి అంతే. అలాగే చూస్తే మనకి ఆయుర్వేదంలో పక్కాగా క్యూర్ కూడా అయిపోతాయి. హెపటైటిస్ బి తగ్గిపోయి జీరో అయిపోయి నార్మల్. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, డెంగ్యూ ఫీవర్ కి అయితే ఓన్లీ 3 days మెడిసిన్ 3 days. మేము యాక్చువల్గా డెంగ్యూ ఫీవర్కి మన ఆలోపతిలో మెడిసిన్స్ లేవు. వీ గివ్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. ఏం కాంప్లికేషన్స్ అయితే దాన్ని హ్యాండిల్ చేస్తాం. ఓకే ఓకే, హ్యాండిల్ చేసి పేషెంట్ రికవరీ వరకు వెయిట్ చేస్తాం. పర్టికులర్గా డెంగ్యూ ఫీవర్కి ఇవన్నీ లేవు మెడిసిన్స్? లేదు. అదే ఆయుర్వేదిక్లో మేము మార్నింగ్ డోస్ ఇచ్చామంటే ఒక 2 డోసులు తీసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా వాళ్ళది 10 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు ప్లేట్లెట్స్. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా 90,000 అలా క్లియర్ స్పీడ్గా వెళ్ళిపోతాయి. ఓకే, దే విల్ ఇంప్రూవ్ వెరీ ఫాస్ట్ బికాస్ ఆయుర్వేద హ్యాస్ గాట్ ఎ వెరీ గుడ్ మెడిసిన్స్ ఫర్ వైరస్. చాలా మంది డాక్టర్ గారు ఇప్పుడు మళ్ళీ ఇది మానేసి అల్లోపతి మానేసి చాలా మంది ఆయుర్వేదానికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళని చూస్తున్నా నేనైతే. యాక్చువల్ రకరకాల డిసీజెస్. కరెక్ట్ మేడం. ఇప్పుడు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, డెంగ్యూ ఫీవర్, హెచ్ఐవికి నేను ఈ మెడిసిన్ యూజ్ చేస్తాను. అలాగే కరోనా టైంలో కూడా సజెస్టెడ్, ఐ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కమిటీ అండర్ DC ఉండేది. కరోనా టైంలో ఇది చేసేది ప్రతి స్టేట్ లో కూడా డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చారు, చేశారు. అప్పుడు కూడా నేను సజెస్టెడ్ దిస్ వన్ ఆఫ్ ద ఆయుర్వేదిక్ మెడిసిన్ మీరు యాడ్ చేసుకుంటే ఓన్లీ 1,500 rupees లో కరోనా పేషెంట్స్ కి ట్రీట్ చేయొచ్చు అని. ఎవరికన్నా అంటే ఏమన్నా ప్రాబ్లం అయిందా? మొత్తం అందరూ సేఫ్ అయ్యారు ఆ టైంలో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు? 100% మేడం. మేము ట్రీట్మెంట్ చేసిన వల్ల ఫస్ట్ వేవ్ లో నో డెత్ ఇన్ మై హాస్పిటల్. సూపర్. అసలు మీకు హాస్పిటల్ ఉందా అక్కడ? ఓకే ఓకే, హాస్పిటల్లోనే కరోనా పేషెంట్స్ నేను ట్రీట్ చేశాను. నో డెత్ ఇన్ ఫస్ట్ వేవ్ లో. ఆ తర్వాత సెకండ్ వేవ్ లో న్యాచురల్ గా సెకండ్ వేవ్ వాజ్ వెరీ ఫల్మినెంట్, ఎక్కువ దీంతో వచ్చింది. చాలా పేషెంట్స్ కూడా ఒక 2-3 days డిలే అయ్యారంటే ఫుల్ లంగ్స్ డ్యామేజ్ లో వచ్చారు. ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా 1-2 అంతే, దానికి మించి లేదు మాకు. థర్డ్ వేవ్ లో నో డెత్స్ అసలే లేదు మాకు. ఫస్ట్ వేవ్, థర్డ్ వేవ్ వీ డిడ్ంట్ హ్యాడ్ ఎనీ డెత్. సెకండ్ వేవ్ లోనే 1-2, అది లేట్గా వచ్చిన వాళ్ళకి న్యాచురల్గా ప్రాబ్లం అవుతుంది.
అలాగా నేను అప్పుడు ఏం ట్రీట్మెంట్ సజెస్ట్ చేశాను, ఐ టోల్డ్ రెడిస్మివిర్ ఈజ్ నాట్ అట్ ఆల్ వర్కింగ్ అని. అప్పుడంతా అవును, ఇట్ వాస్ రెమిడెసివిర్ సోల్డ్ అసలు ఎంత సోల్డ్ కాస్ట్ ఫర్ సార్ 60,000 1 lakh కూడా 1 lakh కూడా ఇచ్చారు. నేను చెప్పాను 15,000లో మీ పేటెంట్. ఓన్లీ 15,000 కి సెట్ అయిపోయారా? 1,500 1,500 కాస్ట్ ఆఫ్ ద థెరపీ. ఇట్ వాజ్ లైక్ ఐ యూస్ టు ట్రీట్ ఓవర్ ద ఫోన్ మెడ్రాస్, శివమొగ్గ, బెంగళూరు, పూనా, అన్ని చోట్ల ఓవర్ ద ఫోన్ రావాలంటే కొంచెం టైం పడుతుందేమో అనేసి ఓవర్ ద ఫోన్ ఐ యూస్ టు సెండ్ ద ప్రిస్క్రిప్షన్స్ అండ్ వాళ్ళు తీసుకొని అందరికీ ఆల్మోస్ట్ సేమ్. ఐ నెవర్ చేంజ్ దిస్ థింగ్. ఆయుర్వేదిక్ మెడిసిన్, కొంచెం ఇవి యాంటీబయాటిక్స్, న్యాచురల్గా ఐ యూస్ టు యాడ్ స్టీరాయిడ్స్ విచ్ ఈస్ ద మెయిన్ స్టే ఆఫ్ ద ట్రీట్మెంట్ ఉండేది. ఎందుకు నేను అది ఫస్ట్ దాన్ని రికమెండ్ చేశానంటే, ఐ యూస్ టు ట్రీట్ హెచ్ఐవి పేషెంట్స్ విత్ న్యూమోసిస్టిస్ కారిని న్యూమోనియా అనేసి. దాంట్లో కూడా ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అవ్వదు అనమాట బాడీ. న్యూమోసిస్ కారిని న్యూమోనియా వస్తే హెచ్ఐవి పేషెంట్ లో వాళ్ళకి న్యూమోనియా ఎక్కువ వస్తుందా డాక్టర్ గారు? అంటే స్టేజ్ 4లో CD4 కౌంట్ 50 కన్నా తక్కువ పడిపోయినప్పుడు వస్తుంది అనమాట. వాళ్ళకి మేము షార్ట్ కోర్స్ స్టీరాయిడ్స్ ఇచ్చి ఆ టైంలో హెచ్ఐవిని కూడా మేము కంట్రోల్ చేసి విత్ ఇన్ 10-15 days లో నార్మల్ అయిపోయారు. ఐ థాట్ వెన్ హెచ్ఐవి కరోనా వచ్చినప్పుడు కూడా నేను అనుకున్నా, ఎందుకంటే ఇది కూడా ఆల్మోస్ట్ ప్రజెంటేషన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ద బాడీ, ట్రాన్స్ఫర్ కరెక్ట్గా కాకుండా అనే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అక్కడ నేనేం ట్రీట్మెంట్ ఇచ్చాను దాన్ని ఇక్కడ అప్లై చేయొచ్చు అనేసి ఆయుర్వేదిక్ మెడిసిన్, షార్ట్ కోర్స్ స్టీరాయిడ్స్ ప్లస్ యాంటీబయాటిక్ టు కవర్ ద సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఇలాగ పెట్టి ట్రీట్మెంట్ సజెస్ట్ చేశాను. డ్యూ టు సమ్ రీజన్స్ దే డింట్ అక్సెప్ట్ వెన్ ఐ సజెస్టెడ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ వేవ్. ఆ తర్వాత బై ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ వేవ్లో whole world was using my way of treatment. They are using right and left steroids. ఇప్పుడు వీటితో పాటు ఇంకా వేటికి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు డాక్టర్ గారు? నార్మల్గా అన్ని ఇప్పుడు హెచ్ఐవి ఉండే వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మేడం. స్టేజ్ 4లో వచ్చేసి సిమ్టమాటిక్ స్టేజ్ 4లో టీబీ లంగ్స్లో టీబీ అటాక్ అంటే ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. నార్మల్గా ఇండియాలో టీబీ వచ్చే ఛాన్సెస్ అందరికీ ఉంటాయి. ఎందుకంటే 90% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ బై ద ఏజ్ ఆఫ్ 5 years దే వుడ్ హ్యావ్ అక్వైర్డ్ దట్ డిసీజ్. టీబీ వచ్చి సంసిపోయి ఉంటుంది, మనకు తెలియదు. గాన్స్ కాంప్లెక్స్ అని మేము చెప్తాం దాన్ని. వస్తుంది ఏదో ఒక పక్క అక్కడే నిలిచిపోయి ఉంటుంది. మన ఇది అయినప్పుడు దాన్ని ట్రీట్మెంట్ ఇస్తారు మేడం. మరి ఫ్యూచర్ లో ఎప్పుడైనా రెసిస్టెన్స్ పవర్ తగ్గినప్పుడు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అది బయటపడుతుంది, అప్పుడు ట్రీట్మెంట్ చేస్తాం. అలాగే వీళ్ళకి హెచ్ఐవి వాళ్ళకి అంటే ఎక్స్టెన్సివ్ గా అవుతుంది. లంగ్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ, బ్రెయిన్ ఇన్వాల్వ్మెంట్ కానీ, సిఎన్ఎస్ దీంట్లో కానీ టీబీ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. స్ట్రోక్స్ వస్తాయి, చాలా టీబీ వలన కూడా స్ట్రోక్స్ వస్తాయి. ఆ తర్వాత వేరే డిసీజెస్ అంటే న్యూమోసిస్టిస్ కానీ న్యూమోనియా అని చెప్పాను. దాంట్లో అది వెరీ డెడ్లీ డిసీజ్. ఆ తర్వాత ప్యాంక్రియాటైటిస్, వైరల్ ప్యాంక్రియాటైటిస్, డ్రగ్స్ వలన హెచ్ఐవి ఏఆర్టీ డ్రగ్స్ తో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ న్యాచురల్ గా యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ కదా డాక్టర్? యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అనమాట, వాటితో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఆ తర్వాత సైటోమెగలో వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, సిఎంవి అని ఉంటుంది. ఈ వైరస్ ఏంటంటే ఇట్ విల్ అఫెక్ట్ ద వెన్ ఇమ్యూనిటీ చాలా లో ఉండే వాళ్ళకి, బిలో 100 అలాగ ఉండే వాళ్ళకి, బిలో 50 ఉండే వాళ్ళకి వస్తుంది. ఇట్ విల్ అఫెక్ట్ ద ఐస్, రెటీనా, ఈసోఫేగస్, సిఎన్ఎస్ అఫెక్ట్ అవ్వచ్చు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అఫెక్ట్ అవ్వచ్చు. ఇట్ విల్ గివ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ తర్వాత ఇంకా కాంప్లికేషన్స్ అంటే ల్యూకోఎన్సెఫలోమా అనేసి బ్రెయిన్ లో అవుతుంది. బ్రెయిన్ లో వైట్ మ్యాటర్, గ్రే మ్యాటర్ దగ్గర ఉంటుంది, వైట్ అండ్ గ్రే మ్యాటర్. అక్కడ అంటే అది వైట్ మ్యాటర్ లాగా అది స్ప్రెడ్ అవుతా ఉంటుంది. ల్యూకోఎన్సెఫలోమా అంటాం దాన్ని. అంటే వస్తూ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్ యాక్టివిటీ తగ్గుతూ పోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి వాళ్ళకి, క్రమేపీ డ్యామేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. అలాంటి వాళ్ళకంతా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే 4th స్టేజ్ మీరు చెప్పేటివన్నీ అంతేనా సార్? అవును మేడం. రైట్. ఈవెన్ సైటోమెగలో వైరస్ డిసీజెస్, యూసోఫేగస్ కి మన అన్ననాళం, యూసోఫేగస్ అంటే అన్ననాళం, దానికి అల్సర్స్ అవుతాయి అన్నమాట.
అల్సర్స్ అయినప్పుడు మీరు మింగలేరు, ఏమి నీళ్ళు మింగేదే కష్టం వాళ్ళకు. కొంచెం తిన్నా కూడా అది ఇక్కడ పట్టుకుంటుంది అది. అంటే ఎందుకంటే గాయం అవుతుంటుంది కాబట్టి న్యాచురల్గా వదలదు, వాళ్ళు తినలేకపోతారు, ఇంకా వస్తూ చాలా లీన్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి కూడా మేము ఆయుర్వేదిక్ కషాయం ఇచ్చి మా మెడిసిన్తో వాళ్ళు విత్ ఇన్ 30 daysలో ఇచ్చేస్తాం. ఐ హావ్ ప్రెజెంటెడ్ దిస్ ఇన్ ది ఇంటర్నేషనల్ దీంట్లో ఎయిడ్స్ కాన్ఫరెన్స్లో న్యూజిలాండ్లో ఐ ప్రెజెంటెడ్. అప్పుడు వాళ్ళకి తగ్గిపోయి మీ మెడిసిన్ తర్వాత మళ్ళీ తినగలుగుతారా సార్? నార్మల్ విత్ ఇన్ 4-5 daysలో ఐ మేక్ దెమ్ ఈట్ ప్రాపర్లీ. సూపర్ అసలు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే మా ఆలోపతిలో కాస్ట్ ఆఫ్ థెరపీ విల్ బి లైక్ 60,000 నుంచి 1 lakh 1.5 lakhs వరకు వెళ్తుంది మన ఇండియాలో ట్రీట్మెంటా సార్? సిఎంవి ఈసోఫెజైటిస్, ఈవెన్ సిఎంవి రెటినైటిస్ అయినా కానీ చాలా కాస్ట్లీ థెరపీ అది. కానీ మా దగ్గర అది చాలా వెరీ చీప్గా ట్రీట్ చేస్తాం. 500 to 1,500 రూపీస్లో ట్రీట్మెంట్ అవుతుంది దానికి. ఒక డౌట్ డాక్టర్ గారు, ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా 1, 2, 3, 4 స్టేజెస్ అట్లా ఉంటాయా హెచ్ఐవిలో కూడా? హెచ్ఐవి అంటే జనరల్గా ప్రజలకి ఏంటంటే హెచ్ఐవి అంటే ఇంకేం డెత్ అయినలాగా అనిపిస్తుంది ఉంటుంది ఫీలింగ్. హెచ్ఐవి అంటేనే ఎయిడ్స్ అనుకునేస్తారు. హెచ్ఐవి ఎయిడ్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇది హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. మనకు అది వచ్చింది అని అంతే. అది ఎయిడ్స్ అని మనం ఒకేసారి చెప్పలేము. ఎయిడ్స్ అంటే అది లాస్ట్ స్టేజ్లో, అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే మరి సంక్రమించిన రోగ ప్రతిరోధక శక్తి తగ్గినప్పుడు చాలా రోగాలు వస్తాయి. ఆ కూటమిని మేము ఎయిడ్స్ అంటాం. రైట్. అంటే మనకి రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఉంటుంది, అప్పుడు వేరే వేరే డిసీజెస్ వస్తాయి, అప్పుడు మనం ఎయిడ్స్ స్టేజ్ అంటాం. అది 4th stage అంటాం. ఓకే సార్, అర్థమైంది. హెచ్ఐవి వచ్చిన వెంటనే ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. అవునా? బానే ఉంటారా వాళ్ళు? ఓన్లీ 5% మేడం, ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్, 5 to maximum 10% దే మే డెవలప్ ఫీవర్, కొంచెం ర్యాషెస్ రావచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు, ఇలాగ అవ్వచ్చు. అయితే మీకు తెలియదు అది. మనం ఏమనుకుంటాం, పేషెంట్ వచ్చి మాతో వచ్చి ఏం చెప్తాడు, నాకు ఇలాగ ర్యాష్ వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది, లేకపోతే బాడీ ఏక్ అంటాడు అంతే. డాక్టర్ న్యాచురల్గా ఏమి ఇస్తాడు, ఈ విల్ థింక్ ఎనీ వైరల్ డిసీజ్ అనుకునేసి మేము డ్రగ్స్ ఇస్తాం. ఒక 5-7 daysలో పోయేస్తుంది అది. అప్పుడు వాడు బయట పోయిండేది వేరే ఎక్కడ ఏం చేసి వచ్చింది వాడు మాతో చెప్పడు ఫస్ట్కి, ఎవరికైనా ఏ డాక్టర్కైనా. కొన్నిసార్లు నేను విన్నాను అట్లా వేరేగా కాకుండా ఇంజెక్షన్స్ తో అనుకోకుండా తెలియకుండా కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తో వచ్చినాయి, అట్లా కూడా ఉంటాయంట కదా డాక్టర్ గారు? ఎందుకంటే ఇప్పుడు విండో పీరియడ్ అని చెప్తాం హెచ్ఐవి దానికి. మొదటిది విండో పీరియడ్ 1 year వరకు అప్ టు మాక్సిమం. ఆ తర్వాత ఏసిమ్టమాటిక్ స్టేజ్, విండో పీరియడ్ సిమ్టమాటిక్, దెన్ ఎయిడ్స్ స్టేజ్, 4th stage. విండో పీరియడ్లో ఏంటంటే మీకు విండో పీరియడ్లో మీ బాడీలో వైరస్ ఉంటుంది, మీకు తెలియదు. ఓన్లీ వెన్ యూ టెస్ట్ ఇట్ ద వైరస్ మాత్రం పాజిటివ్ వస్తుంది. విండో పీరియడ్లో యాంటీబాడీ టెస్టులు నెగిటివ్గానే ఉంటాయి, వాళ్ళకి తెలియదు. కానీ డాక్టర్ మేము న్యాచురల్గా ఫస్ట్ మేమేం చేస్తాం, యాంటీబాడీ టెస్ట్లే చేస్తాం, అప్పుడు తెలిసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓన్లీ వెన్ యూ డూ హెచ్ఐవి ఆర్ఎన్ఏ లేకపోతే డిఎన్ఏ PCR క్వాలిటేటివ్ చేసినప్పుడు తెలిసే ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే విండో పీరియడ్లో తెలియదు. ఇప్పుడు నార్మల్గా అల్లోపతిలో కూడా మెడిసిన్ ఫస్ట్ స్టేజ్ నుంచే యూస్ చేస్తారా, లేకపోతే అసలు ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ ఏం యూస్ చేయరా? లేదు మేడం, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నదంటే హెచ్ఐవి వచ్చిన వెంటనే మీరు ట్రీట్మెంట్ ఇచ్చేయాలి అని ఉందా? అంతకుముందు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రపోజల్ వాళ్ళది ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ వాళ్ళది ప్రపోజల్ ఏంటంటే ఫస్ట్ మీరు బిలో 200 పడే వరకు ఏమీ ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఏం చెప్పారు, లేదు హిట్ హార్డ్ హిట్ అర్లీ అని చెప్పారు, అంటే తెలిసిన వెంటనే ఇవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు ఏం అంటే ఏ పేషెంట్ అయినా పాజిటివ్ వస్తే స్టార్ట్ చేయండి, మెడిసిన్ స్టార్ట్ చేసేయడం. యాక్చువల్గా ఇట్ ఈస్ లైక్ నేను అప్పుడు కూడా చెప్పేవాడిని. సరే మీ ప్రకారం చెప్పండి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి మెడిసిన్? మనకి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే చేయడం మంచిది మేడం. ఎందుకంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కసారి డ్యామేజ్ అయింది అనుకోండి, రోగ ప్రతిరోధక శక్తి మన CD4 cells మీద నిర్భరమై ఉంటుంది. అది మీకు ఫుల్గా డ్యామేజ్ అయ్యాక మీరు తీసుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇమ్యూన్ అపాప్టోసిస్ అంటాం మేము. అంటే ఇమ్యూన్ సిస్టము ఏ డ్రగ్స్ ఇచ్చినా రెస్పాండ్ కాదు,
ఈవెన్ మనం వైరస్ కంట్రోల్ చేసాం, అన్ని చేసినా కూడా కాదు. ఆ స్టేజ్కి డోంట్ అలో దెమ్ ద పేషెంట్ టు గో ఇన్ టు దట్ స్టేజ్ అని నేను చెప్తా. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే అప్పుడు మరి తెలియకపోతే ఇంకేం చేయలేం, వాళ్ళు కూడా ఏం సిమ్టమాటిక్ వచ్చే లోపలికి ఇవ్వచ్చు మేడం మనం. అంటే ఇప్పుడు సిమ్టమాటిక్ అంటే 200 ఆ టైంలో అప్పుడే స్టార్ట్ అయి ఉంటాయి. చిన్న చిన్న టీబీ వచ్చేది, లేకపోతే లాంగ్ వెయిట్ లాస్, కంటిన్యూస్ గా లూజ్ మోషన్స్, అన్కంట్రోల్డ్ లూజ్ మోషన్స్ ఇలా ఉంటాయి. అప్పుడు సిమ్టమాటిక్ స్టేజ్ వచ్చే లోపల అప్పుడు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, అప్పుడు కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఏ స్టేజ్ లో ఉన్నా మీ దగ్గర అయితే ట్రీట్మెంట్ ఉంది. ఎస్ మేడం, మా దగ్గర మేము ఈవెన్ CD4 కౌంట్ ఈవెన్ 7 to 1 అని వచ్చిన వాళ్ళకి కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. కోమా స్టేజ్ లో 500 ఉండాలా సార్ CD4? నార్మల్ మినిమం ఇస్ 500, అబోవ్ 500 ఉండొచ్చు. ఓకే ఓకే, 500 అబోవ్ ఎన్నన్నా ఉండదు, అప్ టు 1000, 1200 అలా అంతా ఉంటాయి. CD4 అంటే ఏంటి డాక్టర్ గారు? CD4 అంటే ఇది ఒక రకమైన లింఫోసైట్, అది ఒక కేటగిరీ, అదొకటి. అంటే ఈ CD4 సెల్ ఏం చేస్తుంది మనకి అంటే ఒక WBC సెల్, వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఈ CD4 యాక్టివిటీ ఏంటంటే మన దేహాన్ని వేరే రోగాణుల నుంచి ప్రొటెక్ట్ చేయడం. ఇట్ ఈస్ లైక్ మై ఆర్మీ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీని ప్రొటెక్ట్ చేసే ఆర్మీ ఉన్నట్టు. అది లెవెల్ మనకి పర్ క్యూబిక్ మిల్లీమీటర్ 500 తక్కువ అయిన అట్లంతా అప్పుడు మనకి ఏంటంటే మన బాడీని ప్రొటెక్ట్ చేయలేం. ఇట్లా మన భారతదేశానికి ఎంతో పెద్ద సరిహద్దు ఉంటుంది, బార్డర్. అక్కడ మీరు ఒక 5 మంది నుండి ప్రొటెక్ట్ చేయండి అంటే ఎలా అవుతుంది? ఇక్కడ ఏదో ఒక మూల ఉంటే ఇంకొక మూల నుంచి లోపల అలాగే అయిపోతుంది ప్రొటెక్షన్. ఇంకొకటి డాక్టర్ గారు, ఇప్పుడు వైఫ్ కి హస్బెండ్ కి ఉన్నా కూడా పిల్లలకి రాకుండా ట్రీట్మెంట్ ఉంది అంటే ముందే జాగ్రత్త పడితే బేబీకి అవ్వదు, పాపకు ఎవరైతే వాళ్ళు బేబీకి రాదు అని విన్నాను సార్. అది నిజమేనా? అది మీ దగ్గర కూడా అట్లా అవుతుందా, లేకపోతే ఓన్లీ అల్లోపతిలోనే అలా ఉందా ఛాన్స్? అలా కాదు మేడం, ఇది మెయిన్ గా ఆలోపతి ఆయుర్వేదిక్ అనే ప్రశ్న కాదు. అది మనం ఏంటంటే ఇప్పుడు మెయిన్ గా బేబీకి ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ ద మదర్ బ్లడ్ నుంచి వస్తుంది. అంటే షీ షుడ్ బి పాజిటివ్, నాట్ ద ఫాదర్ పాజిటివ్. మదర్ కాకపోతే రాదు. ఇప్పుడు మదర్ కి ఉన్నప్పుడు వాళ్ళ బ్లడ్ లో వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ లెవెల్స్ ఉన్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ 0 లెవెల్స్ అనుకోవాలి, బట్ అన్డిటెక్టబుల్ లెవెల్స్ ఉన్నప్పుడు వాళ్ళు పిల్లల్ని చేసుకునే దానికి మేము అలో చేయొచ్చు. అప్పుడు ART డ్రగ్స్ అవన్నీ ఇస్తారు. ఇచ్చేసి దే విల్ కీప్ దట్ వైరస్ అండర్ కంట్రోల్. ఎందుకంటే నార్మల్ గా వితౌట్ ట్రీట్మెంట్ ఉన్నా కూడా ఓన్లీ 30 to 37% బేబీస్ మాత్రం వస్తుంది. 65 to 70% ఆఫ్ పేషెంట్స్ రాదు, బేబీస్కి రాదు. ఈ 35% అనేది కూడా చాలా పెద్దది. 100 బేబీస్ అవుతే 35 మందికి ఉంటుంది, 65 మందికి ఉండదు అనుకుంటాం. అలా ఆ 35 మందికి ఉండేది కూడా ఇట్ ఈస్ డిసడ్వాంటేజే కదా. అంతే కదా. అంటే ఆ వాళ్ళకు కూడా రాకుండా చేయడానికి మేము ART మందులు ఇచ్చి, అంటే ఆ వైరస్ పెరగకోకుండా. ఎందుకంటే బ్లడ్లో కడుపులో ఉన్నప్పుడు కన్నా డ్యూరింగ్ ద డెలివరీ అయ్యేటప్పుడు పాలు ఇవ్వడం వలన అప్పుడు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీ కంటిన్యూ ద ట్రీట్మెంట్ అనమాట. అప్పుడు వీ కెన్ రెడ్యూస్ ద ఇట్ టు 0.1%, 1% వరకు తగ్గించవచ్చు. అంటే 99% ఆఫ్ ది బేబీస్ విల్ బి వితౌట్ ఎనీ HIV. వీ కెన్ రెడ్యూస్ ఇట్. కొంతమంది పిల్లల్ని కూడా చూశాను సార్ నేను, వాళ్ళు మొత్తం ఒక కమ్యూనిటీలో ఉన్నారు, చాలా మంది పిల్లలు, వాళ్ళందరికీ కూడా HIV పాజిటివ్స్. వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేయొచ్చా మామూలుగా? ఎస్ మేడం, మనము HIV పేషెంట్ ట్రీట్మెంట్ చేయొచ్చు బేబీస్ని. ఇప్పుడు మా దగ్గర కూడా చాలా పిల్లలు ఉన్నారు. మాతో వచ్చినప్పుడు దేవర్ 6 years, 7 years అలాంటి వాళ్ళు. ఇప్పుడు దే ఆర్ కంప్లీటెడ్ డిగ్రీస్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ BE చేసి వాళ్ళకి, ఆ పిల్లలకి ఏం కాదు, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ దే గాట్ ఈవెన్ మ్యారీడ్. మరి వాళ్ళకి నెగిటివ్ కాదు కదా, వస్తుందా నెగిటివ్ కొద్ది రోజులకి? అలాగా నెగిటివ్ అంటే ఏంటి మేడం, బాడీకి మెమరీ పవర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా మెదడులో మెమరీ పవర్ ఉంటుందో అట్లా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా మెమరీ పవర్ ఉంటుంది. ఒక్కసారి HIV పాజిటివ్ అంటే యాంటీబాడీస్ పాజిటివ్ అయ్యాక అవి మనకి బాడీ
కీప్స్ ఆన్ ప్రొడ్యూసింగ్ దట్ యాంటీబాడీస్ అప్పుడప్పుడు. అంటే మన బాడీలో యాంటీబాడీ లెవెల్స్ తక్కువ అయినప్పుడు అది మరి ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ ద ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అనమాట, ఈ వైరస్ రావచ్చు అనేసి. ఓకే ఓకే. అలా చేస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఉంటుంది. మనకి ఏంటంటే మెయిన్గా వైరస్ 0 లెవెల్స్లో పెట్టుకుంటే నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్, మనందరిలాగే ఉండొచ్చు, నార్మల్గా ఉండొచ్చు. మెయిన్గా ఎప్పుడు మేడం హెచ్ఐవి అనే వచ్చేది ఎలాగా, సెక్షువల్ కాంటాక్ట్ వలన, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఇంజెక్షన్స్, ఇలా బ్లడ్ కొన్నిసార్లు డాక్టర్స్ కూడా వచ్చిందని విన్న సందర్భాలు ఉన్నాయి సార్ నేను. ఎందుకంటే ట్రీట్మెంట్ అప్పుడు పేషెంట్లు చెప్పకపోవటం వల్ల, కొన్నిసార్లు చెప్పినా కూడా బై మిస్టేక్ వీళ్ళు సరైన కేర్ తీసుకోకపోవటం వల్ల డాక్టర్స్ కూడా సర్జరీ టైంలోనో పేషెంట్కి చేసేటప్పుడు లేకపోతే వాళ్ళకి ఇంజెక్షన్ అట్లాంటి టైంలో వచ్చినాయి అని విన్నాను నేను. దట్ ఈస్ బికాజ్ మేడం ఎలాగ వస్తుందంటే ఇప్పుడు చేతికి ఇంజురీ అవుతుంది ఆపరేషన్ చేసేటప్పుడు, లేకపోతే సాలిడ్ నీడిల్స్ తో రాదు, హాలో నీడిల్స్ తో పేషెంట్ గుచ్చిన దాంట్లో మనకి గుచ్చుకున్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది 100% అని చెప్తారు. ఛాన్సెస్ ఆర్ దేర్. వేరేజ్ ఆపరేషన్ చేసేటప్పుడు కట్ అవుతుంది, డాక్టర్ తగిలితే అప్పుడు వస్తుంది. బాడీ న్యాచురల్ గా ఇది ఎట్లా వస్తుంది మేడం హెచ్ఐవి అనేది? ఒకటి డైరెక్ట్ గా వైరస్ హ్యాస్ టు ఎంటర్ యువర్ బాడీ బ్లడ్ స్ట్రీమ్. అదే మీ బాడీ లోపలికి ఎంటర్ అవ్వాలి. మన చేయి మీద రక్తం పడింది అనుకోండి, ల్యాబ్ లో పని చేసే వాళ్ళకి కూడా, మేము కూడా ఎన్నో సార్లు చేసేటప్పుడు బై మిస్టేక్ బ్లడ్ మా మీద కూడా పడదు. మేము వి విల్ నాట్ ఫియర్ ఇట్, ఎందుకంటే వీ నో దట్ ఇట్ విల్ నాట్ సర్వైవ్ సర్ఫేస్. జస్ట్ వాష్ చేసుకుంటే అయిపోయింది అంతే. కట్టుంటే మాత్రం అది లోపలికి వెళ్తుంది. సో న్యాచురల్ గా ఇంట్లో ఉన్నాము, ఇంట్లో అయ్యో దగ్గర ఉంటారు, తిన్నారు, కూర్చున్నారు, పండుకుంటే మనతో ప్రాపగండా చేసేవాళ్ళు. అదే నేను చెప్పాను చూడండి, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని అప్పట్లో ఫుల్ హోర్డింగ్స్. అసలు అది ఆ యాడ్ ఏంటో కూడా అర్థం కాలేదు అప్పుడు చాలా కాలం పాటు, తర్వాత అర్థమైంది. అదంతా ఫాల్స్ బిలీఫ్స్, మనకి తప్పు అవగాహన. అలా మరి గాలితో గాని దోమలు నల్లు వీటితో కొరితే వస్తుంది, అలాగంతా రాదు కదా. ఎందుకంటే ఆ వైరస్ హ్యాస్ టు సర్వైవ్ అంటే దానికి మనకి CD4 సెల్స్ కావాలి మన దేహం. ఆ CD4 సెల్స్ అక్కడ ఉండవు, వాటిలో బగ్స్ లో. మరి అది రక్తం వాటి నోట్లో పోతుంది కాబట్టి అక్కడ జీర్ణం అయిపోతుంది దానికి. ఈవెన్ మనం మనిషిలో కూడా బేబీకి పాలు తాగితే వస్తుంది అని చెప్తున్నాం, చాలా బేబీస్ కి రావు. అవునా? చాలా తక్కువ మంది బేబీస్ కి వస్తుంది అది పర్సెంటేజ్. ఎలా వస్తుంది అంటే క్వాంటిటీ ఆఫ్ వైరస్ ఇన్ ద మదర్స్ మిల్క్ ఈజ్ మోర్, ఎక్కువ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు బేబీ నోట్లో పుళ్ళు ఉండొచ్చు, అప్పుడు ఇట్ విల్ కమ్ ఇన్ టు కాంటాక్ట్. లేకపోతే బేబీ నోట్లో పుళ్ళు లేవు, ఏం లేవు, మదర్ మిల్క్ లో చాలా తక్కువ ఉన్నాయి అంటే వైరల్ లోడ్ తక్కువ ఉంది బ్లడ్ లో అంటే రాదు. బట్ ప్రిఫరబుల్ వాట్ వి సే, జాగ్రత్తగా ఉండడం బెస్ట్. డోంట్ గివ్ మదర్స్ మిల్క్ అంటాం, కానీ ఇండియాలో వేరేలా చెప్తారు. అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో బేబీస్ రెసిస్టెన్స్ పవర్ తక్కువ తగ్గిపోతే వేరే డిసీజ్ చచ్చిపోతారు, అందుకని పాలు ఇవ్వండి. ఐ విల్ సే ఇట్ ఈస్ రాంగ్ టు సే దట్. సే వై యు ఆర్ ఎక్స్పోజింగ్ దట్ బేబీ, యూ గివ్ ద నార్మల్ అవుట్ సైడ్ మిల్క్ ఇచ్చి చేయడం వల్ల చాలా మంచిది. అది ఇవ్వకోకుండా మదర్స్ మిల్క్ ఇవ్వకోకుండా ఇవ్వడం బెటర్. అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు అదే మామూలుగా అయితే అది బెటర్ ఇవ్వటమే. నార్మల్ గా మదర్స్ మిల్క్ శ్రేష్టం, అది లేకుండా బతకలేదు ఏ జీవి కూడా. మదర్స్ మిల్క్ ఈస్ ద బెస్ట్. బట్ దీస్ పేషెంట్స్ ఇవి కొంచెం సంథింగ్ డిఫరెంట్ కేసెస్ కాబట్టి వారికి సర్వైవల్ ఛాన్సెస్ విల్ బి బెటర్ వితౌట్ ద మదర్స్ మిల్క్ అని నేను చెప్తా. మా పేషెంట్స్ మేము ఎవరికి చెప్పాము, మేము యూ గివ్ అవుట్ సైడ్ మిల్క్ ఓన్లీ, యూ టేక్ కేర్ ఎవ్రీథింగ్, అన్నీ చేయండి, కానీ మీ పాలు మాత్రం ఇవ్వద్దని చెప్తాము అంతే వాళ్ళకి. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి లేదంటే ఏపీ నుంచి ఇట్లా తెలంగాణ నుంచి మీ దగ్గర రావాలంటే ఎంత టైం పడుతుంది ఎవరైనా? ఇప్పుడు ట్రైన్స్ ఉన్నాయి మేడం ఇక్కడ నుంచి. మాకు యాక్చువల్గా చెప్పాలంటే I get patients from Karnataka, Maharashtra, అంత దూరం నుంచి కూడా, గోవా. అట్లయితే మందే దగ్గర అవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా పేషెంట్స్ వస్తారు. ఈవెన్ విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్. ఆల్ డేస్ అవైలబుల్ సార్ మీరు? ఆల్ డేస్ మేడం, ఎక్సెప్ట్ సండేస్ తప్ప. సండేస్ ఒక్క రోజు గ్యాప్ అంతే. మరి ఫ్యామిలీకి ఇవ్వకపోతే మళ్ళీ మీ మేడం మిమ్మల్ని అక్కడ
పేషెంట్ ఇన్ పేషెంట్ కూడా ఆప్షన్ ఉందా సార్ మీ ఎస్ దగ్గర? మేడం, మేము అదే చెప్తాం కదా మేడం, మేము యూజువల్గా నేను ఐ విల్ నెవర్ అడ్మిట్ ద పేషెంట్స్ అన్లెస్, ఎందుకంటే అది ఒక ఫ్యామిలీ వాళ్ళకి ఒక ఇది అవుతుంది మేడం, భయం అవుతుంది, భయం వేసి ఇది చేస్తారు. ఐ విల్ టెల్ దెమ్ యూ కేర్ ఫర్ ద పేషెంట్ ఉన్నారు అంటే మీకేం కాదు, ఇక్కడ ఉంటే మీతో ఉంటే వాళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళతో ప్లేట్లో తింటే కూడా మీకేం రాదు, ఏం ప్రాబ్లం కాదు. మనకి ఏంటంటే తప్పు అవగాహన ఉండే వల్ల భయపడి వాళ్ళ పేషెంట్ సపరేట్ చేయడం వల్ల వాళ్ళు సైకలాజికల్గా ఇబ్బంది పడి చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు మేడం. సమాజంలో కూడా వాళ్ళని వేరేలా చూస్తారు అని వాళ్ళు సైకలాజికల్ డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళు నార్మల్గా ఎవరో ఒక సోషల్ స్టిగ్మా ఎవరో చూసి అలా వెళ్తా ఉంటే, ఓ వాడికి నాకు తెలిసేమో వాడికి నాకు హెచ్ఐవి ఉంది అని, అలాగని చూసి నన్ను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఎమర్జెన్సీ ఉన్న కేసెస్ మీరు అడ్మిట్ చేసుకుంటారా? 100% మేడం. ఐఎమ్ టెలింగ్ యూ దట్ నార్మల్గా అందరి పేషెంట్ ఇంట్లో ట్రీట్మెంట్ చేసే వాళ్ళని అందరూ చేస్తాం. ఇంట్లో ట్రీట్మెంట్ చేయని పేషెంట్ చాలామంది ఉంటారు. ఎక్స్టెన్సివ్ టీబీ ఉంటుంది, అది బ్రెయిన్ ఇదై ఉంటుంది, ఈవెన్ పారాలిసిస్ వస్తాయి. టీబీ వలన కూడా పారాలిసిస్ రావచ్చు ఆ పేషెంట్స్కి. న్యూమోసిస్టిస్ కార్ని న్యూమోనియా, ఇట్ ఈస్ వెరీ డెడ్లీ డిసీజ్. ఆ తర్వాత ప్యాంక్రియాటైటిస్. అవును, ఇందా చెప్పారు కదా. ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుని అనుకోండి డాక్టర్ గారు, అప్ టు వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉందో అంతవరకు కూడా వాళ్ళు సర్వైవ్ అవుతారా నార్మల్ గానే? ఇప్పుడు మా దగ్గర మోర్ దెన్ 20-25 years ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి అంతకు ముందు ఎప్పుడు వచ్చింది మనం చెప్పలేము. మేబీ 5 years 10 years బిఫోర్ మా దగ్గర వచ్చినప్పుడు వచ్చిండొచ్చు వాళ్ళకి. అంటే మనం టెస్ట్ చేసే వరకు తెలియదు కాబట్టి అప్పుడు మాకు వాళ్ళకి తెలిసినాక మేమేమి అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు, త్రూ వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు అదే నాకు కూడా అలా ఎవరో చెప్తేనే కదా మీకు. అవును మేడం, అక్కడి నుంచి వస్తారు కాబట్టి ఇప్పుడు వరకు అదే చెప్తున్నా మేడం. ఇప్పుడు మేము అనలైజ్ చేసాం పేషెంట్, చాలా మంది పేషెంట్. వై ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఆన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ మేడం. మంచిది ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్. ఎందుకంటే మా హెచ్ఐవి డ్రగ్స్ ఏమున్నాయి ఆలోపతిలో, మంచి డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వస్తూ ఒక స్టేజ్లో అది రెసిస్టెన్స్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఆయుర్వేదంలో ఆ ప్రాబ్లం ఉండదా సార్? ఉండదు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఇలా థర్డ్ లైన్కి పోయామనుకోండి మనకి ఇంకా కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది ట్రీట్మెంట్. మరి అన్ని డ్రగ్స్ గవర్నమెంట్లో ఉండవు. అవును, వాళ్ళు ఫ్రీగా ఏదో ఒక డ్రగ్ 2-3 డ్రగ్స్ మాత్రమే కాంబినేషన్లో పెట్టుకొని వాటినే ఇస్తుంటారు. మరి ఇట్ ఈస్ వర్క్ లోడ్ ఈజ్ వెరీ హెవీ ఆన్ గవర్నమెంట్. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు ఏంటంటే అంత కేర్ చేయలేకపోతుంటారు. అక్కడ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా సరిగా మానిటరింగ్ అవ్వకపోవడం వలన కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. లేకపోతే డిసీజ్ వేరే డిసీజ్ వచ్చినప్పుడు మా దగ్గరకు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ పూర్ పీపుల్ వి టెల్ దెమ్ యూ గో అండ్ టేక్ దేర్ ఓన్లీ, బట్ మానిటరింగ్ గవర్నమెంట్ తీసుకోండి, మీకు డబ్బులు తగ్గుతాయి. మేము మా ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటు వాళ్ళని మానిటర్ చేస్తాం. మానిటర్ చేసి వాళ్ళకి బాగా ఉంటారు. ఒక వైరల్ లోడ్ పూర్తిగా 0 అయినప్పుడు వి ట్రై టు టాప్ ఏఆర్టీ డ్రగ్స్. ఇప్పుడు వాళ్ళకి అన్ని టెస్టులు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మీ దగ్గర ఉంటుందా డాక్టర్ గారు? ఎందుకంటే ఆయుర్వేదం కదా, అందుకని నాకు డౌట్ వచ్చింది. ఎస్ మేడం, ఇది హెచ్ఐవి ఇది వచ్చినప్పుడు నేను ఈ మెడిసిన్ యూజ్ చేయాలి అనుకున్నాను మేడం. అప్పుడు యాజ్ ఎ సైంటిఫిక్ డాక్టర్ మేము, సో వీ నీడ్ వైరల్ టెస్టింగ్, CD4 కౌంట్స్ ఇవన్నీ చేయాలి. 2002 I was the first person to start real time PCR for HIV patients in South India. అవునా? ఫ్లో సైటోమెట్రీ ఫర్ CD4. ఓకే. అంటే ఇండివిజువల్ డాక్టర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. ఐ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ, USA అక్కడ నుంచి ఎక్విప్మెంట్, ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ మా మెడిసిన్ని జపాన్లో కూడా అనలైజ్ చేశారు. సూపర్. చేసి దర్ నో టాక్సిక్ ప్రోడక్ట్స్ నథింగ్ అని. మరి ఈవెన్ వైరల్ లోడ్ హ్యాస్ బీన్ టెస్టెడ్ దేర్ ఇన్ ఇది అక్కడ జపాన్లో వాళ్ళ ల్యాబ్స్లో చేశారు. అండ్ మేము అప్పుడు ఓన్లీ 25 పేషెంట్స్ మాత్రం టెస్ట్కి బ్లడ్ పంపించామన్నమాట. అప్పుడు ఆల్మోస్ట్
30% ఆఫ్ ది పేషెంట్స్ వైరల్ లోడ్ వాజ్ అన్డిటెక్టబుల్ అట్ దట్ టైం. ఆ తర్వాత మేము రెగ్యులర్గా మీరే స్టార్ట్ చేశారు. చేసాం, మేమే చేసాం. ఇప్పటివరకు ఎంత మందికి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు డాక్టర్ గారు మేడం అరౌండ్ హెచ్ఐవికి ఎస్పెషల్? మేడం అప్ టు 6,000 వరకు పేషెంట్స్ మేము ట్రీట్మెంట్ చేస్తాం. అందరు హ్యాపీ? అందరు హ్యాపీ అంటే న్యాచురల్ గా డెత్స్ అని ఉండే ఉంటాయి అవి ఓకే సార్. అవుట్ సైడ్ దానికి మా దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మా దాంట్లో డెత్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అవుట్ సైడ్ లో 20 to 30% వరకు డెత్ రేట్స్ ఉంటాయి. మా దగ్గర ఓన్లీ 3% డెత్ రేట్స్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు న్యాచురల్ గా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్స్ కి మేము ఇస్తాము 5 months 6 months లో వాళ్ళు CD4 కౌంట్ బాగా వచ్చేస్తుంది, సెట్ అయిపోతుంది, వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏం చెప్తాం మేము, ఇప్పుడు మీకు అంతా బాగుంది, మీరు రెగ్యులర్గా తీసుకోవాలి, కావలిస్తే మీరు పోయి ART డగ్గులు తీసుకోండి రెగ్యులర్గా, కానీ మానిటరింగ్ ఇక్కడ రండి అని చెప్పింటాం. వాళ్ళు ఏమంటారు, మేము బాగున్నాను చెప్పేసాము అనేసి అక్కడకు రారు. అట్లా 10 years 15 years అయ్యాక వస్తారు మళ్ళీ. అప్పుడు వచ్చేసి ఏం చేశారంటే మీరే చెప్పారు కదా డాక్టర్, నేనేం చెప్పాను ఆయన, నీకు ఇలాగే చెప్పాను కదా, మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్లస్ మీకు డ్రగ్ కావాలంటే మీరు అక్కడ తీసుకోవచ్చు, లేకపోతే ప్రైవేట్లో అయినా తీసుకోండి. ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయారు అనుకోండి సార్, మీరు ఇందాక చెప్పినట్టు CD4 కౌంట్ నార్మల్ ఉండి వైరల్ లోడ్ తక్కువ ఉండి అంత మంచిగా ఉందనుకోండి, వాళ్ళు అయినా కూడా మెడిసిన్ యూజ్ చేయాల్సిందేనా? ఎస్ మేడం, ఇట్ ఈస్ ఏంటంటే ఈ వైరస్ బాడీలో టోటల్గా మన ఆలోపతిలో క్లియర్ చేయలేం. ఇట్ విల్ బి రెస్టింగ్ సెల్స్ అని ఉంటాయి బాడీలో, వైట్ ఇన్యాక్టివ్ సెల్స్ ఉంటాయి అనమాట. ఇవి పోయి ఇన్ఫెక్ట్ చేసి ఉంటాయి ఆ సెల్స్ ని, దాంట్లోనే ఉంటాయి అనమాట. ఆ తర్వాత బయట సర్క్యులేటింగ్ బ్లడ్ లో క్లియర్ చేసి ఉంటాం మనం. ఈ ఇన్యాక్టివ్ సెల్స్ లో లోపల ఉంటుంది, అది కొన్ని రోజులు అయ్యాక అది యాక్టివ్ అవుతుంది, మన బాడీ సెల్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయినప్పుడు దాంతో పాటు ఈ వైరస్ కూడా రెప్లికేట్ అయిపోతుంది, అర్థమైంది, అలాగుంటుంది, మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది, మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్. అందుకని ఏంటంటే వి కీప్ కంటిన్యూ మానిటర్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. మానిటరింగ్ ప్లస్ డ్రగ్స్. ఒకసారి వచ్చి మెడిసిన్ తీసుకుని అంతా సెట్ అయిపోయి వెళ్ళిపోతే మళ్ళీ పదే వస్తూ ఉండాలంటే వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్ కదా సార్, అందుకోసం అడిగినా మేడం. ఇప్పుడు డయాబెటీస్, ఇది హైపర్ టెన్షన్కి ఎలా మెడిసిన్ తీసుకుంటారో అలా దీన్ని కూడా తీసుకోవాలనేది మా కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ప్రతిసారి రావాల్సిందేనా? 1 month ఒకసారి రావాలి? లేదు మేడం, ఇయర్లీ వన్స్ కానీ 6 months వన్స్ టెస్ట్ ఉంటుంది. మా మెడిసిన్స్ మాత్రం రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది, ఇంజెక్షన్స్ అలాగిలా అంటారు. ఇంజెక్టబుల్స్ గురించి ఇప్పుడు మీరు వింటుంటారు, హెచ్ఐవికి ఇంజెక్షన్స్ ఉంటాయి, 6 months హెచ్ఐవికి ఒక ఇంజెక్షన్ వచ్చేసింది, ఇంకా అది తీసుకుంటే లైఫ్ లో మళ్ళీ ఒకటేసారి అని చెప్పి విన్నాను, నిజమేనా? తప్పు మేడం, అలా కాదు. అది 6 months వన్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, లేకపోతే 3 months వన్స్. ఒకసారి తీసుకుంటే మళ్ళీ 3 months కి 6 months కి తీసుకుంటూనే ఉండాలి, తీసుకోవాలి. అది ఎలాగంటే ఆ మెడిసిన్ అలోన్ ఇట్ విల్ నాట్ వర్క్, దే హ్యావ్ టు టేక్. మరి వాళ్ళు బేసిక్ డ్రగ్స్ తీసుకోవాల్సిందే దాంతో పాటు. ఇట్ ఈస్ ఓన్లీ 1 డ్రగ్, ఎక్స్ట్రా డ్రగ్ టు ద పేషెంట్. బేసిక్ డ్రగ్ ఉండాలి. మీరు స్టార్టింగే దాంతో ఒకటి చేయలేము. అది మెయిన్గా దాని ఉపయోగం ఏంటంటే నంబర్ ఆఫ్ డ్రగ్స్ తక్కువ చేయొచ్చు, అంతే. మరి ఇంకోటి ఏంటంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్కి బెటర్ అని, అంటే మనం ఎక్స్పోజ్ కాకముందు తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది హ్యాబిచువల్ అవుట్ సైడ్ పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది యూజ్ అవుతుంది అంతే. వచ్చిన వాళ్ళకి అంత ఏముండదు, వచ్చిన వాళ్ళకి ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ డ్రగ్. బట్ వాట్ ఐ సే ఈజ్ కాస్ట్ ఆఫ్ థెరపీ తీసుకున్నప్పుడు అది ఎక్కువ అవుతుందా సార్? కాస్ట్ ఎక్కువ అవుతుంది మేడం. మన ఇండియాలోనే మనకి మినిమం 30,000 to 60,000 రూపీస్ పర్ డోస్ అవుతుంది. అది కూడా ఇంకా అఫీషియల్ గా రిలీజ్ అవుతుంది, అఫీషియల్ గా ఎవరో తెప్పించి చేసుకుంటారు. అబ్రాడ్ లో ఇట్ ఈస్ మోర్ దాన్ 2 lakhs, మోర్ దాన్ 1 lakh పైన ఉంటుంది.
2 lakhs 3 lakhs every 6 months. అలా కంపేర్ చేస్తే ఇట్ ఈస్ మీది మోర్ చాలా కాస్ట్ అయిపోతుంది. అంతేగా, అందులోనూ అన్ని కంట్రోల్ గా ఉంటాయి కదా ఇక్కడైతే. అదే అవగాహన లేకుండా ఉండేదానిలో అందరూ ఇంజెక్షన్స్ వచ్చింది ఇస్తారా డాక్టర్ అని అడుగుతారనమాట. చెప్తా ఓకే తీసుకుని కాబట్టి తీసుకోండి, దిస్ ఈస్ ద అడ్వాంటేజ్, దిస్ ఆర్ ద డిసడ్వాంటేజ్, ఎలాగుంటాయని చెప్తాం అనమాట. ఇకపోతే వ్యాక్సిన్స్ వస్తాయి అది అన్నారు కానీ ఏం రాలే కదా డాక్టర్ గారు. ఇప్పుడు ఏదైనా ఒక వైరస్ కి మనం వ్యాక్సిన్ తయారు చేయాలి అంటే దట్ వ్యాక్సిన్ హ్యాస్ టు మన బాడీలో ఇచ్చినప్పుడు అది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది అగైన్స్ దట్ డిసీజ్. ఆ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, ఆ వైరస్ లోపల పోతే చంపేస్తాయి అన్నమాట. అలాగా మనకి అది వ్యాక్సిన్ హెల్ప్. ఇప్పుడు అలా చేయాలంటే ఈ హెచ్ఐవి వైరస్ ఎలా అంటే మన బాడీలో ఒకసారి లోపలికి వెళ్ళింది అనుకోండి, ఇట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ ఇట్స్ యాంటీబాడీస్, మ్యూటేషన్స్ అంటాం మేము. మ్యూటేట్ అవుతుంది అది, దాని బాడీ స్ట్రక్చర్ ని యాంటీజెనిసిటీని చేంజ్ చేస్తూ పోతుంది అనమాట. సో ఐడియల్ క్యాండిడేట్ ఫర్ వ్యాక్సిన్ తయారవ్వాలంటే ఆ రోగాణు ఎలా ఉండాలి, వైరాణు ఎలా ఉండాలి అంటే it should not mutate very fast and it should not have long incubation period ఉండకూడదు. మీ బాడీలో ఎంటర్ అయిన వెంటనే మీకు డిసీజ్ వచ్చింది అనుకో ఇమ్మీడియట్ గా తెలుస్తుంది, అలాంటి వైరస్ ఉండాలి. ఇది అలా కాదు, మీకు 1 year వరకు విండో పీరియడ్ ఉంది, అంతవరకు మీకు తెలియదు. అంటే ఆ 1 year లో మీరు ఎంతమందికి స్ప్రెడ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కండిషన్స్ ఉంటాయి దానికి. ఆ కేటగిరీలో ఈ హెచ్ఐవి వైరస్ రాదు. మరి రెస్టింగ్ సెల్స్ ఉండకూడదు అంటాం మేము. దీంట్లో మెయిన్ గా అదే రెస్టింగ్ సెల్స్ ప్రాబ్లమ్ వచ్చేస్తాయి. ఇది పోయేసి లోపల కూర్చునేస్తుంది ప్రొడ్యూస్ చేయకోకుండా. ఇలాంటివన్నీ దీస్ ఆర్ ఆల్ డ్రాబ్యాక్స్ విత్ దట్. అందుకని రాదు ఇది వ్యాక్సిన్. ఇట్ ఈస్ మనం లాజికల్గా సైంటిఫిక్గా థింక్ చేస్తే కూడా దీస్ ఆర్ ద సెట్ ప్యాటర్న్ రూల్స్. ఆ రూల్స్ కి ఇది అబౌవ్ ఉంది. ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు చాలా రాదు అనమాట. డాక్టర్ గారు ఒక డౌట్, మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీరేమో చదువుకున్నది కూడా కర్ణాటకే, ట్రీట్మెంట్ కర్ణాటకే, ఉండేది కర్ణాటకే, బట్ ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు, ఎట్లా? యాక్చువల్లీ మాది గుంతకల్ మేడం, కర్నూలు దగ్గర గుంతకల్, అనంతపూర్ డిస్టిక్ గుంతకల్. ఇది అక్కడ ఉంటాము. మా ఫాదర్స్ బళ్ళారి డిస్టిక్ హోస్పేటకి మైగ్రేట్ అయ్యారు అనమాట 80 years బ్యాక్. సో అక్కడ మేము చదువుకున్నది కూడా ఒక తెలుగు చదువుకున్నాం. ఆ తర్వాత అక్కడే ఇదే కాబట్టి తెలుగుకు మా ఇంట్లో న్యాచురల్గా తెలుగు, కన్నడ. మీకు రాయటం వస్తుందా? మై ఫస్ట్ లాంగ్వేజ్ ఇస్ తెలుగు మేడం. అప్ టు PUC మై ఫస్ట్ లాంగ్వేజ్ ఇస్ తెలుగు. అయితే తెలుగు పేషెంట్లకు కూడా ఈజీ కదా, అందుకే అడిగా. మేడం మేము కౌన్సిలింగ్ అవన్నీ చేస్తాము. మేము యూట్యూబ్లో కూడా ఇండియన్ లాంగ్వేజ్ 10 languagesలో కౌన్సిలింగ్ పెట్టాము. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం అన్నిట్లో. ఇవన్నీ మీకు వస్తాయి డాక్టర్ గారు లాంగ్వేజెస్? అంటే నాకు తెలుగు, కన్నడ, తమిళ్ ఫ్లూయెంట్గా మాట్లాడు. ఆ తర్వాత మిగిలిన మరాఠీ, హిందీ అవి కూడా మాట్లాడతాను. అవునా? మరాఠీ కూడా? మరాఠీ. అమ్మో, ఏంటి సార్ ఎన్ని లాంగ్వేజ్లు వచ్చా? లాంగ్వేజ్ అన్నీ ఉన్నాయి. మేము IVRS సిస్టమ్ కూడా చేసాము. ఐ హావ్ ప్రజెంటెడ్ దిస్, మా స్టడీ గురించి మేము ప్రజెంట్ చేసాము కూడా సెంట్రల్ మినిస్ట్రీలో 2003-4లో ఐ థింక్. ఆ టైంలో అప్పుడు ఆస్కర్ ఫెర్నాండిస్ వాజ్ ద లేబర్ మినిస్టర్, అన్బుమణి రామదాస్ టెలికాం దీంట్లో ఉండేవారు. ఆ తర్వాత లక్ష్మి అనేసి ఆంధ్ర నుంచి పనబాక లక్ష్మి గారు స్టేట్ హెల్త్ మినిస్టర్గా ఉండేవారు. వాళ్ళంతా ఉండే ఒక కాన్ఫరెన్స్లో HIV దీంట్లో నేను మా మెడిసిన్ గురించి ప్రజెంట్ చేశాను. బెస్ట్ మెడిసిన్ మీరు యూజ్ చేస్తే HIV ART డ్రగ్స్ తక్కువ రేటు బేసిక్ డ్రగ్స్తోనే ఈ మెడిసిన్ మిక్స్ చేసే దానివల్ల బాగా ఇంప్రూవ్ అవుతారు పేషెంట్స్. ఆ తర్వాత ఫ్యూచర్లో మనం ART డ్రగ్స్ స్టాప్ చేయొచ్చు అని కూడా చెప్పాను. అప్పుడు అందరూ చెప్తారండి మీరు అట్లా ఇట్లా అని. అంటే ఐ హావ్ టోల్డ్ దెమ్ విత్ ఎవిడెన్స్, అన్ని వైరల్ లోడ్ ఇవన్నీ పెట్టుకొని నేను చెప్పాను. కానీ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓకే సార్, ఇప్పుడు మీకు ఓకే అయితే మీ నెంబరు, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్ప్లే చేస్తాము. ఎందుకంటే ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, అందుకోసం. మీకు ఓకేనా? మీరు ఆ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి, మాకు డిస్ప్లే చేస్తాం. మేము ఇప్పుడు లాస్ట్ 5 to 6 years ఇంటరప్షన్ చేస్తున్నాం ART మెడిసిన్స్ని. ఏ పేషెంట్స్కి HIV వైరస్ అన్డిటెక్టబుల్ లెవెల్స్లో కంటిన్యూస్గా ఒక 2 years
అన్డిటెక్టబుల్గా ఉండాలి. మరి CD4 కౌంట్ అబోవ్ 500 అలాగ ఉండే వాళ్ళకి మేము ART మందులు స్టాప్ చేసి ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్ మాత్రమే ఇస్తున్నాం. తర్వాత అలాంటి వాళ్ళు ఇప్పుడు 5-6 years స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్ CD4 కౌంట్ అబోవ్ మీన్ CD4 కౌంట్ ఈజ్ 872 ఓకే. అట్ ద టైమ్ ఆఫ్ ఇంటరప్షన్, అంటే స్టాప్ చేసేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ దేవర్ 850కి ఉన్నారు, వైరస్ కూడా 0 ఉంది అప్పటికి. అది స్టాప్ చేశాక మరి దే ఆర్ వైరస్ ఈజ్ అన్డిటెక్టబుల్ అండ్ CD4 కౌంట్ ఈజ్ మీన్ CD4 కౌంట్ ఈజ్ 872. దే ఆర్ మెయింటైనింగ్. మా ఆ స్టడీలో కూడా మేము చెప్పాము బిలో 300 సెల్స్ CD4 సెల్స్ ఉండే వాళ్ళు 60% ఆఫ్ ద పేషెంట్స్ వర్ ఇన్ బిలో 300. బిలో 100 వచ్చి ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు మేము ట్రీట్మెంట్ స్టాప్ చేసినప్పుడు వాళ్ళది బిలో 500 0 మాకి పేషెంట్స్, అందరూ అబోవ్ 500. ఆఫ్టర్ స్టాపింగ్ ట్రీట్మెంట్ మోర్ దెన్ 70% ఆర్ 600 మీదనే ఉన్నారు. అండ్ అడ్వాంటేజెస్ ఏమంటే మనం బేసిక్ ART డ్రగ్స్తో స్టార్ట్ చేసి ఈ మెడిసిన్ ఇచ్చేదాని వలన మా మ్యాక్సిమం పేషెంట్స్, మీరు చర్మం అనిపిస్తుంది, స్టావుడిన్ అనే డ్రగ్ని, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీప్ మాలిక్యూల్. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు జిడావుడిన్ అని కూడా ఉంటుంది ఇంకొకటి. ఆ డ్రగ్స్తో పాటు అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేసి దాన్ని స్టాప్ చేశారు. గవర్నమెంట్ యాజ్ నాట్ రికమెండింగ్ ఇట్. యాక్చువల్లీ నేను ఇప్పటికి కూడా నేను ఆ బేసిక్ డ్రగ్ని యూజ్ చేస్తాను. ఇట్ ఈస్ చీపెస్ట్ మాలిక్యూల్ ఇన్ ద ఆ కేటగిరీలో. అండ్ మై పేషెంట్స్ ఆర్ విత్ దట్ దే ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు కూడా ART కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది? ఇస్తాం మేడం, తక్కువ రేట్కి ఇస్తాం మేము. కంపెనీస్తో మేము ఇది చేసుకుని టైఅప్ వేసి మేము వారి తక్కువ రేట్కి ఇస్తాం. 40% 50% వరకు కొన్ని డ్రగ్స్ తక్కువకి ఇస్తాము. దాంతోపాటు మా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఇస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండు ART డ్రగ్స్కి, అండ్ దే టాలరేట్ వెల్ ART డ్రగ్స్ని. మరి HIV వైరస్ త్వరగా కంట్రోల్ వస్తుంది, CD4 కౌంట్ కూడా త్వరగా ఇంప్రూవ్ అయిపోతుంది, అండ్ దే విల్ బీ డూయింగ్ వెరీ వెల్. నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్. అండ్ ఫ్యూచర్లో మేము ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా స్టాప్ చేయాలి అనే ప్లాన్లో ఉన్నాము. మొత్తానికి ఆపేసి పేషెంట్ అసలు డ్రగ్లెస్ పేషెంట్ లా మానిటర్ చేయాలని చూస్తున్నాం దాన్ని. ఎందుకంటే ఇప్పుడు హెపటైటిస్ B కూడా మేము ఈ మెడిసిన్ యూజ్ చేస్తాం. వాళ్ళకు కూడా 1 నెల 2 నెలలు అలాగ ఇచ్చేసి స్టాప్ చేసేస్తాం. వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇవ్వం, దే లీడ్ నార్మల్ లైఫ్. సిమిలర్లీ దీనికి కూడా మనం చేయొచ్చు అనే కాన్సెప్ట్లో ఉన్నాం. ఇప్పుడు క్వాలిటేటివ్ DNA PCR చేసి చూసుకొని స్టాప్ చేయలేదు, అది ఆ టెస్ట్లన్నీ ఇంకా చేసి చూడాలి. రైట్ డాక్టర్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఎవరికైనా అవసరం ఉన్న వాడికి తప్పకుండా మీ నెంబర్ ఇస్తాము, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. మై సర్వీస్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్. మామూలుగానే డాక్టర్లు అంటే దైవంతో సమానం కదా సార్, మరి డాక్టర్స్ని అట్లానే చూస్తారు కదా. ఎందుకంటే ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది, డాక్టర్స్కి, ఇంకెవరికి లేదు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి.